హలో అందరికీ షార్ట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, లాంగ్ వీడియో చూసేసేయండి. షార్ట్ కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను కదా. మళ్ళీ అసలు మేము అనుకోకుండా ఎక్కడికి వెళ్ళాం, ఏం జరిగింది అసలు వెళ్ళేటప్పుడు సూచనలు ఏమీ లేవు, వచ్చేటప్పటికి ఎలా అయిపోయింది అనిపించింది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏం చెప్తున్నా అని అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు అనుకునేది ఏం ఉండదు. చూస్తే అవునా అయ్యో అనుకుంటారు. మళ్ళీ వీడియో ఏంటో చూసేసేయండి. మేము మా క్వార్టర్స్ నుంచి ఇంకా కొంచెం దూరంలో క్వార్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసిండొచ్చు క్వార్టర్స్, ఈ క్వార్టర్స్ అని. ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటారు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ మా క్వార్టర్స్ నుంచి కొంచెం దూరంలో బెంగాల్లో ఉంటున్నాము, మేము ఒక దగ్గర ఉంటున్నాము, వాళ్ళు ఒక దగ్గర ఉంటున్నాము అన్నా కదా. కొంచెం డిస్టెన్స్లో మన సౌత్ వాళ్ళది ఈరోజు బర్త్డే అనమాట. బర్త్డేకి ఇన్వైట్ చేశారు. అలాగే డిన్నర్ కూడా అక్కడే. ఇంకా అలా జస్ట్ రెడీ కూర్చొని ఎంతనా రెడీ చేసి కూర్చున్నానా, మా ఆయన ఇంకా రాలేదు. మాకేమో ఫోన్లు వస్తున్నాయి, రండి మీకోసం వెయిటింగ్ అని. ఇంకేం చేస్తాం, అక్కడికి అలా కూర్చొని వచ్చేసారు మా ఆయన. ఇంకొచ్చేసాక ఇలా గిఫ్ట్ పట్టుకొని ఎలా వెళ్తున్నా చూడండి. ఒక చేతిలో గిఫ్ట్, మరో చేతిలో మొబైలు. ఇంకా మొత్తానికైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఏమంటే వాళ్ళు పైన 3rd or 4th ఫ్లోర్లో ఉంటారు. అలా ఇంకా మెట్లు ఎక్కేంత వరకు అయితే తీయలేను. అలా జస్ట్ ఒక 2 క్లిప్స్ తీసి మళ్ళీ ఇంకా ఓకే ఎంటర్ అయ్యేటప్పుడు తీద్దాము అన్నట్టు ఇంకా మళ్ళీ ఒక 2 స్టెప్స్ ఎక్కాక అలా తీసేసాము. ఎంతైనా ఆర్మీ లైఫ్ ఎంత ఎంజాయ్ ఉంటుందో అంతే కష్టం ఉంటుంది. ఏ పండగలు ఏ పబ్బాలు అనేవి ఇక్కడ ఉండవు. పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్ అలా ఏమి ఉండవు. ఏదో ఇట్లా చిన్న బర్త్డేలు, యానివర్సరీలు మాత్రమే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ చేసుకుంటే బాగా చేసుకుంటారు, లేదంటే నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేసుకుంటారు. వీళ్ళైతే ఇన్వైట్ చేశారు, మన తెలుగు వాళ్ళే. ఇక మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేలోపు మాకు ఆల్మోస్ట్ ఒక 10 minutes అలా పట్టింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ అలా వచ్చేసరికి మా కోసం వెయిట్ చేశారు. మేము ఇంకా వెళ్ళామో లేదో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, మొత్తం బెంగాలీ వాళ్ళే ఉన్నారు. బెంగాలీ వాళ్ళు చిన్నపిల్లలు అలా ఉన్నారు. వీడైతే మా బాబు ఫ్రెండ్ అనమాట, ఇద్దరు ఒకే క్లాస్మేట్. ఇలా ఈ మాత్రం అయిపోయింది కేక్ కటింగ్ అంతా. కట్ చేశాక ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా, ఓకే కట్ చేశాక మళ్ళీ ఒక మంచి పైస్ తీసుకోవచ్చు అని లైట్ ఆఫ్ చేసి అదేదో మబ్బులో ఒక పైస్ తీశారు బాబుని. అది బాగా వచ్చింది. నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఏదో చిన్న వాళ్ళకి బాబు ఉన్నాడు కదా, బాబుని ఎత్తుకొని అలా ఉన్నాయి. ఏదో చిన్న క్లిప్స్తో ఈ వీడియో క్రెడిట్ అంతా మా పాపకే ఇస్తా, ఎందుకంటే మొత్తం తనే తీసింది ఏదో చిన్న చేతులతో. ఇంకా మాత్రం తీసిందిలే అని అలా కొన్ని క్లిప్స్ అక్కడక్కడ నేను కొన్ని తీసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు గిఫ్ట్స్, బెంగాలీ దీదీ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళకి అన్నట్టు నేను ఇక్కడ జ్యూస్ పోస్తుంటే మా పాప నన్ను వీడియో తీస్తుంది. అది ఏదో క్లారిటీ తీయచ్చు కదా, జస్ట్ కొంచెం తీసింది. ఇంకా ఇక్కడ ఇచ్చాక అందరూ వాళ్ళైతే 3-4 రకాల జ్యూసులు పెట్టారు. అందులో ఓన్లీ స్ప్రైటే అడుగుతున్నారు అందరూ. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక మా తెలుగు వాళ్ళ కాడికి మేము భోజనాలు చేసుకున్నాము. ఇంకా భోజనాలు అయితే ఏముంటుంది, ఇంకా చెప్పేసేయండి భోజనాలు ఏముంటాయో మీరే కింద కామెంట్ చేయండి. డిన్నర్కి ఏం తిన్నాం అనేది మీరు చెప్పింది కరెక్టో రాంగా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా అలా డిన్నర్ అయిపోయాక ఐస్ క్రీమ్ తింటున్నాను, కానీ నాకు ఈ వీడియో తీస్తున్నట్టు తెలియదు. మా పాప నన్ను వీడియో తీసింది. ఇంకా అలా ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేసాము. అక్కడ స్వీట్స్ ఏం తినలేదు అన్నట్టు పాప మళ్ళీ అంటే తను బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీ కవర్లో స్వీట్స్ కేక్ ఇచ్చింది. ఇంకా పట్టుకొని వచ్చేస్తాము. ఇది అండి అసలు ట్విస్ట్. అసలుకి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. వెళ్ళేటప్పుడు బాగుంది, ఇంత వర్షం అంటే మొత్తం తడిసిపోయాం, ముద్దయిపోయాం. ఏం చేసాం, మా ఆయన తిట్టడం కాదు నన్ను వద్దు అంటే ఇంకా ఒక 5 minutes చూద్దాము అన్నాడు. ఇంకేం చూస్తావులే అన్నట్టు వచ్చేసాం. ఈ వర్షం మామూలుగా లేదు, మొత్తం నానిపోయింది. ఫోన్ కూడా నానిపోతుందేమో అనుకున్నా, కానీ అలానే మీకు చూపించాలి అన్నట్టు కొన్ని క్లిప్స్ తీశాను. మళ్ళీ వీడియో ఇంతవరకు చూశారు కదా, ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్